Praise the Lord. Hallelujah. Hallelujah. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
కూర్చోబడదా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. అన్ని 10 నిమిషాలు ఆపుకుంటున్నాను. త్వరగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు మనల్ని విడిపిస్తాడు. యోబు గ్రంథం 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. మనకి 6 బాధలు వచ్చినా దేవుడు విడిపిస్తాడంట. 6 బాధలు దాటి 7వ బాధ వచ్చినా కూడా దేవుడు మనం తప్పిస్తాడట. ప్రార్థన మన బజార్లో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. కుటుంబ ప్రతి ఒక్కరు ప్రార్థన ఏంటి చెప్తారు. మహాగణ పరిశుద్ధ ప్రేమ తండ్రి పొందాలి. స్తోత్రాలు 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 కూడా చెప్తాను కూడా రోజుకు 20 ప్రార్థించి అయ్యా తండ్రి వాక్యాన్ని చెప్పినట్టు నామని దయచేస్తున్నాను. వాక్యం చెప్పడం అన్న ప్రభావ బలపరిచే ప్రభావ పదవి జ్ఞానంతో నింపి అయ్యా తండ్రి తన ప్రభు తండ్రి అనేక ప్రభావ వాక్యాన్ని అయ్యా తండ్రి వివరించబోతుండగా నోటికి తోడుండి నీవే మాట్లాడమని మా ప్రభుత్వ రక్షకుడనే చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం బాధలో చేయాలి కదా. మన చిన్న చిన్న వాటికి బాధపడకూడదు. ఆయన ఉన్నాడని, ఆయన ఫలము దయచేయబడని మనం నమ్మాలి. మనకి ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, అయ్యో దేవుడు నాకు ఈ కష్టం పెట్టాడే, నాకు ఈ శ్రమ పెట్టాడే మనం దేవుడిని అనకూడదు. మనం చేసేటువంటి పనులు బట్టి దేవుడు మనకు శ్రమను పెడతాడు. మనకి ఏం జరిగినా మేలుకే అనుకోవాలి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో మనం అనుకుంటామంట, అయ్యో నా ఇంట్లో శ్రమ, నా ఇంట్లో సుఖం లేదు, విశ్రాంతి లేదు,
నా ఇంట్లో సరిగ్గా తినడానికి ఏమీ లేదు, శ్రమయే సమకూర్చుతున్నదని అనుకోవచ్చు. కానీ యోబు గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు నెమ్మది లేదు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే శ్రమయే సంభవించుచున్నది. మనకి ఎటువంటి ఇబ్బంది అయినా రాదు, ఎటువంటి కష్టమైనా వచ్చినా మనకి అయ్యో దేవుడు నాకు శ్రమ పెట్టాలని మనం అనుకోకూడదు. ఏది వచ్చినా మనం మేలుకే అనుకోవాలి. మనం అనుకోవచ్చు ఇక్కడ సంతోషం దొరికిద్దా, విశ్రాంతి అక్కడ దొరికిద్దా, మనకి ఇక్కడ దొరికిద్దా అనుకోకూడదు. మన దేవుడిని ప్రార్థించాలి. ఎటువంటి ఆపదైనా రాని, ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఫస్ట్ మనం మోకరించి దేవుడిని ప్రార్థించాలి. సంతోషం ఎక్కడ ఉందని దేవుని యొక్క దొరికింది. మనం బయట గ్రంథంలో ఒక వ్యక్తి మనం చర్చికి వచ్చినప్పుడు అతను ఏ చీర కట్టుకుందా, ఆమె ఏ డ్రెస్ వేసినా మనం చూడకూడలేదండి. అమ్మ నీకేమైనా కష్టం ఉందా, నీకేమైనా ఇబ్బంది ఉందా, అయితే నాకు చెప్పి ప్రార్థిస్తానని అడగాలి. అంతేగాని మీట్లో ఏం కోరా ఇది అని అనకూడదు. మనం ఏదైనా సరే మన పక్క వ్యక్తికి ఎటువంటి కష్టం వచ్చినా, పక్క వ్యక్తికి ఎటువంటి బాధ వచ్చినా వాళ్ళని మనం అడగాలి ఫస్ట్. ఎందుకు మనం వాళ్ళ అవసరాన్ని మనం తీర్చలేకపోవచ్చు, కానీ మనం ఏం చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఎటువంటి బాధలు వచ్చినా కదా మనం ప్రార్థన అనేటువంటి పట్టుదల కలిగి ఉండాలి. మన కాడ ఆశ లేకపోవచ్చు, ఇంకా ఏమీ లేకపోవచ్చు, మన బంధువులు మన యొక్కకి రాకపోవచ్చు. మనం బయట కన్నా యోబు గారిని చూసినట్టయితే ఆయనకి చాలా ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. అయినా ఆయన దేవుడిని దూషించాడా, దూషించలేదు. దేవుడిని తిట్టాడా, తిట్టలేదు. కానీ మరణం వరకు ఆయన నమ్మకం కలిగి ఉన్నాడు. ఎటువంటి ఇబ్బందులు రాని ఆయన నమ్మకమిస్తానని చెప్పి ఆయన దేవుడి కోసం తెగించాడు. చివరికి ఆయన యొక్క భార్య కూడా ఆయన వదిలేసి వెళ్ళిపోయింది. ఆయనకున్నటువంటి 10 మంది కుమార్తెలు కూడా 7 ఆయనకున్నటువంటి సంతానం మొత్తం కూడా మరణించినా కూడా తనకున్న సమస్తము కోల్పోయినా ప్రభు అక్కడే ఉన్నారు. ఎందుకు? ఆయన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. సాతాను శక్తిమంతుడు అయితే యేసయ్య సర్వశక్తిమంతుడు. మనం ఇంకా బయటగా చూసినట్టయితే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రోజున మన ప్రాణ స్నేహితులు కూడా మనకు నమ్ముకోవచ్చు. నా స్నేహితులు అందరూ నన్ను పట్టించుకుంటారు, నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారని మనం చాలామంది అనుకోవచ్చు. యోబు గ్రంథం 19వ వచనంలో నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతే, చివరికి మనం తల్లిదండ్రులకే కాదు అందరికీ మనం అసహ్యుడనైతే. యోబు గారు అంటారు, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కైన నా కుమారులకు నా వాసన అసహ్యం అని చెప్తారు. మనం ఈ రోజు చూసిన పరిస్థితిని అయితే చూసిన పరిస్థితిని బట్టి కన్న కొడుకులు మనం చూడట్లేదు, కన్న కూతురు కూడా మనం చూడట్లేదు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతే, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. మనం అనుకోవచ్చు రేపు ఒకవేళ ఇప్పుడు నాకున్న ఆస్తి మొత్తం నా కూతురికి కానీ నా కుమారుడికి కానీ పెడితే రేపు మనం చూడొచ్చు అనుకోవచ్చు. కానీ మనకు నిజమైన చుట్టాలు ఉన్నారంటే మా 2 కాదు, మా 2 చేతులే. మనకి శ్రమ సంభవించినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా మనం పాటించేవాళ్ళు. అదే మన ఆస్తి పనులు అయి ఉండి మనకు ఎంతో ఆస్తి కనుక ఉంటే మనమేంది అందరూ పాటిస్తాం మన కాడికి వచ్చి. అట్లాగే మనం ఎన్ని
ఒకటి ఉంది అంటే మనం దేవుని యందు ఆధారపడి ఉండాలి, దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఆయన ప్రార్థిస్తే మన బైబిల్లో చాలా మంది ఏంటంటే విశ్వాసం కలిగి చాలా మంది ప్రార్థించారు. విశ్వాసం కలిగి విశ్వాసం ద్వారా అనేకమైన మేలు పొందుతారు. అదే మనం ఈరోజు ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా దేవుని యందు మనం ముందు ప్రార్థించాలి. ప్రభువా, నాకు ఈ కష్టం వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, ఈ నష్టం వచ్చింది, నీవే తీర్చయ్యా అని మనం దేవుని యందు మోకరించి ఎలా ప్రార్థించాలి? నమ్మకం కలిగి ప్రార్థించాలి, విశ్వాసం కలిగి ప్రార్థించాలి. మన నమ్మకం లేకుండా అవిశ్వాసంగా ఉండి దేవుడు ప్రార్థిస్తారులే, దేవుడు మనకి ఈ బాధను తీరుస్తారులే అని అనుకోకూడదు. ఎన్నైనా రాని అనుభవించి దేవుడు ఆయన చెప్పినా సరే ఆయన మనం వేరుకే అనుకోవాలి. మనం మొదట ఆయన పని చేయాలి. ఆయన పరిచర్య కానీ ఆయనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్తము మన బయట చూసినట్టయితే చాలా మంది ఆయన కొరకు హతసాక్షులుగా మారారు కదా. చాలా మంది మారారు. తమ ఆస్తిని ఖర్చు పెట్టడం, చివరికి తమ యవదాస్తిని మొత్తం ఖర్చు పెట్టి తమ ప్రాణాన్ని వదిలేశారు దేవుని యందు. మనం ఈరోజు దేవుని యందు ప్రాణం వదిలేయగల వాళ్ళు ఉన్నామా? దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నామా? ఒకసారి పరీక్షించుకోవాలి. మనం కష్టం వచ్చిందని కృంగిపోతే చేతకాని దాన్ని వదులుతారు, శ్రమ వచ్చిందని కృంగిపోతే చేతకాని వాడు వదులుతారు. మనం మొదట ఆయన ఉన్నాడని నమ్మాలి కదా, ఆయన ఉన్నాడని నమ్మాలి, ఫలము దయచేయడని నమ్మాలి. యోబు గారు పాపం 40 సంవత్సరాలు కష్టాలు అనుభవించిన తర్వాత దేవుడు ఆయన కరుణించి ఆయన కష్టాలను ఇబ్బందులను చూసి ఆయనను ఇంకా సమస్తం అమూల్య వాళ్ళందరికంటే ఇంకా మరి ఎక్కువగా ఆస్వాదించారంట. ఇంకా బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో పేతురు గారిని చెరసాలలో వేశారు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేశారంట. అది మనమైతేనా ఒక వ్యక్తి మనకు చెప్తాడు, అమ్మా ఈరోజు నా కుటుంబంలో అంటే మన మందిరం కష్టం కదా, పక్కపక్క మనం చాలా మంది కూర్చుంటాం, మనం చాలా మంది ముచ్చటాడుకుంటాం, మాట్లాడుకుంటాం, అనేక పని చేస్తూ ఉంటాం. ప్రార్థనకు వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? మీ ఆయన ఏం జాబ్ చేస్తారు, నీకు ఎన్ని చేయాలి ఇంట్లో అని మనం చెప్పుకోకూడదు. అమ్మ నీకేం కష్టం ఉందా, ఇబ్బంది ఉందా అని మనం వాళ్ళని అడగాలి. మనకున్న సమస్యను వాళ్ళకి చెప్పాలి. చెప్తే ఎప్పుడేమైతే మనకు సహాయం చేయలేకపోవచ్చు, ఒకటప్పుడు మన చేతిలో డబ్బులు లేకపోవచ్చు. మనకి ఈ లోకంలో ముఖ్యమైనది ఏంటిది? డబ్బు అంటారా? డబ్బు కాదు. మనం అనుకోవచ్చు డబ్బు ఉంటేనే నాకు సంతోషం ఉంటుంది, డబ్బు ఉంటేనే నాకు ఆరోగ్యం ఉంటుంది అనుకోవచ్చు. మనం ఈరోజు చాలా మంది అడిగితే డబ్బు ఉంటుంది కానీ వాళ్ళంటే సుఖం ఉండదు, డబ్బు ఉంటుంది కానీ వాళ్ళంటే విశ్రాంతి ఉండదు. మనం ఎంత డబ్బు ఉన్నా ఎంత ఖర్చు పెట్టినా మనకు అదేమి సంతోషాన్ని ఇవ్వదు, అదేది మనకి సుఖాన్ని ఇవ్వదు. కానీ మనం ఏ వ్యక్తికైనా ఇబ్బంది కలిగితే ప్రార్థించాలి. అది ఎటువంటి సమస్య అయినా కానీ ఎటువంటి కష్టమైనా కానీ దేవుని యందు ప్రార్థించాలి. ఆయన ఎవరు? నమ్మకము కలిగినటువంటి దేవుడు, విశ్వాసము కలిగిన దేవుడు, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా
ఎందుకు ప్రార్థన చేసేది మనందరి మధ్యలో? సంఘ ప్రార్థన బలమైన ప్రార్థన. మన కుటుంబం మారలేదేమో, అప్పుల సమస్యతో ఇబ్బందులతో బాధపడుతున్నావేమో, మనకి తినడానికి లేకపోవచ్చు, కానీ ఒకరున్నారు చూసేవాళ్ళు ఎవరు మనల్ని. బంధువులు మన ఇంటికి రాకపోవచ్చు, బంధువులను నమ్మినా స్నేహితులను నమ్మినా ఎటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. వాళ్ళ చేతనైతే మహా అయితే డబ్బు సహాయం చేయగలుగుతారు, మహా అయితే వాళ్ళ చేతనైతే సహాయం చేయగలుగుతారేమో, కానీ నీవే అది దేవుని నమ్ముకున్నట్టయితే, దేవుని అని నీ విశ్వాసం కలిగి ప్రార్థిస్తే, దేవుని పట్ల నీ నమ్మకం కలిగి ఉంటే నీ ఇంట్లో ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు, రోజు సమృద్ధిగా ఉంటుంది. నువ్వు చేతనైతే నీ ఇంట్లో 3 పూట్ల ప్రార్థన చేయి. ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట ప్రార్థించు. నీకు ఎటువంటి కష్టం ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంటిలాగా చెబుతారు, నేను వెళ్ళి అలా వచ్చి డబ్బులు ఇస్తాను, కానీ ఎవరు మనకి ఇచ్చేవాళ్ళు అందరూ. యోగు గారి పేరు గారి కొరకు సంఘం ఆయన శిక్షల్లో ఉంచిపోయినప్పుడు అత్యాశక్తితో ప్రార్థన చేసిందంట. ఇంకా మనం దేవుని యందు ఇంకా విశ్వాసం కలిగి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించగలనని దానిలోని పనికిరాని తీగను తీసివేయును. 7వ వచనం కూడా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన యెడల మీకేంటి ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన యెడల మీకేంటి ఇష్టమో అడగండి. మనం ప్రార్థించి అడిగితే, మన బైబిల్లో చూసినట్లయితే అడుగుడి నీకు ఇవ్వబడును, వెలుగుడి దొరుకును, తట్టుడి తీయబడతానంటుంది. మనం ఏం చేయాలి? అడగాలి. అడుగు ప్రతి వానికి దేవుడు సమస్తము దయచేవాడు. ఇంకా మా ఇంట్లో చెప్తున్న లాస్ట్ మాట ఏమనగా, దేవుని యొక్క విశ్వాసం కలిగి ప్రార్థించాలి. ఇంకా దేవుని యొక్క నమ్మకంగా ఉండి విశ్వాసం కలిగి ప్రతి బాధ కానీ ప్రతి కష్టం కానీ ఎదురు వచ్చినా సరే ఎదుర్కొని తట్టుకొని నిలబడి ఇంకా దేవుని యొక్క నమ్మకం కలిగి ఉండి ఏది వచ్చినా ఏది సంభవించినా దేవుడే దయచేయబడని, ప్రతి ఒక్కటి దేవుడే ఇస్తాడని మనం నమ్ముకోవాలి. ఈ చిన్నవాకి దేవుడు నేర్చుకున్నాము. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగుగాక. అందరూ ఒకసారి మీరు చెప్పబడుతూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా గమనించుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. ఈ వాక్యాన్ని కొన్ని శుక్రవారం అనగా 12వ తారీఖున ఒక వచనం గురించి చదువుకున్నాం. అలాగే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యెహోవా మీకు దొరుకు కాలం యెహోవా మీకు దొరుకు కాలం అంటే ఆయనను వెతుకుడి. చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు వాక్య అంశము కాలము. ప్రేమికుల ద్వారా ఈ కాలము యెహోవా దొరుకు కాలం అంటే ఆయన మనం వెతకాలి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరుషుడిగా ప్రేమ కలిగిన తండ్రి, దేవానికి స్తోత్రం ఉన్నాయి. గడిచినటువంటి గత రాత్రి రాత్రి యొక్క పగలకాల సమయంలో మమ్మల్ని ఎంతగానో కాపాడి ఇప్పటి వరకు మనం సురక్షితముగా భద్రపరిచినందుకు తండ్రి నీకు స్తోత్రములు. ఈ సమయంలో జరుగుతున్నటువంటి యొక్క ప్రార్థనా కూడికను ప్రభు వాక్యం ఉంచిన బిడ్డలను లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబమును మరి సదాకాలము నీ బిడ్డలకు తోడుగా ఉండి నీ కృప చూపించేయాలి. అలుపుడను అయోగుడైన నన్ను నీ సురసాలను మరుగుపరిచి నా నోటికి నువ్వు తోడుండి నీ బిడ్డలతో మాట్లాడమని ప్రభుని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమజనులారా, యెహోవా మీకు దొరుకు కాలం అందే ఆయన మీరు వెతకాలి. కనుక కాలంలో బైబిల్ గ్రంథంలో 8 కాలాలు ఉన్నాయి. 1
యవ్వన కాలం. ఏ కాలం అండి? యవ్వన కాలం. కొన్ని శుక్రవారం 12వ తేదీ జరిగినటువంటి మెసేజ్లో ఉంటుంది. యవ్వన కాలం గురించి చెప్పాను. అలాగే రెండో కాలం పేరు చెడు కాలం. ఏ కాలం ఇది? చెడు కాలం. మనిషిని నమ్మే రోజులు కాదు ఇవి. ఇది చెడు కాలం అని దేవుని యొక్క వాక్యం తేటగా సెలవిస్తుంది. చూడండి, బైబిల్ గ్రంథం ఎక్కడుందో. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. పేజీ నెంబరు 757 నెంబర్ పేజీ. పేజీ నెంబరు 757 నెంబర్ పేజీలో ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనంలో మనకు రాయబడి ఉంటుంది. ఇది చెడు కాలం. ఇది చెడు కాలం. 1 యవ్వన కాలం, 2 చెడు కాలం. యవ్వన కాలంలో నరుడు దేవుని కాలం పెట్టడం నరుడికి మేలు అని పైన శుక్రవారం చెప్పుకున్నాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదువుతాం. ఇది చెడు కాలం కనుక. ఇది చెడు కాలము. ఏ కాలం ఇది? చెడు కాలం. ఈరోజు వాక్యం ఏంటి? కాలము. ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. నువ్వు నిజంగా బుద్ధిమంతుడు అయితే బుద్ధి ఉందా లేదా? ఉందా లేదా? ఆలోచన చేయండి. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పండి? తిరిగినాడు, తిరిగాడు. చేసినాడు, చేశాడు. తండ్రికి దూరం అయిపోయాడు, లోకానికి దగ్గర అయిపోయాడు. చివరికి తన పరిస్థితి ఏమైందంటే పందులు తినే పొట్టు తినడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ బ్రతుకు పోడుగాను. నా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు చేతికి ఉంగరం పెట్టుకున్నాను. నా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు నా ఒంటి మీదకి మంచి ఇస్త్రీ బట్టలు వచ్చేసినాయి. నా తండ్రి ఇంట్లో అనేక మంది పని వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఎక్కడైతే ఆకలిగా అనిపిస్తున్నాను, ఈ పాపిష్టి జీవితం నాకు వద్దు అని ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో, ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. వెండిని సంపాదించడం కంటే, అపరాధ్యం సంపాదించడం కంటే మంచి పేరు సంపాదించడం మేలు. అయితే ప్రియమైన నీ బంగారం అంతా ఇచ్చేది సరే, నువ్వు బుద్ధిని సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? బుద్ధిని సంపాదించుకోవాలి. ఈ చెడు కాలంలో నిజంగా నువ్వు బుద్ధిమంతురాలు అయితే ఏమంటున్నారు బైబిల్లో? చదవమ్మా. 5వ అధ్యాయం. ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఘోరంగా ఉండు. నిన్ను తిట్టే వాళ్ళు తిట్టలేండి, నిన్ను నిందించే వాళ్ళు నిందించినవ్వండి, అపహాస్యం చేసేవాళ్ళని అపహాస్యం చేయనివ్వండి, ఎవరైనా నేను దూషిస్తున్న దూషివ్వనివ్వండి. మన యేసు ప్రభు ఎటువంటి వాడంటే ముఖాన ఉమ్మూసినా కూడా మాట్లాడాడు. ఎటువంటి యేసు ప్రభు అయినా ఎటువంటి వాడు అని చెప్పండి? మొహం మీద కాంతించి ఉమ్మూసినా కూడా ఒక్క మాట. అలాగనే బుద్ధిమంతుడు ఈ కాలంలో ఓర్పుండమని చెప్తున్నాడు దేవుడు. ఎవరి నోరులో నోరు వేయొద్దు, ఎవరి నోరులో నోరు వేయొద్దు, ఎవరితో గొడవ పడవద్దు, ఎవరిని నమ్మొద్దు. ఇది చెడు కాలం. ఈ చెడు కాలం కనుక బుద్ధిమంతుడు ఓర్పుండును. మీరు ఎక్కువ కాలం బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును చేయండి. ఏం వెతకాలి ఇప్పుడు? యెహోవా దొరుకు కాలం ఉందే మీరు వెతకమని చెప్పాడు. దేవుని వెతుకుతున్నటువంటి నీవు కీడును విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? కీడును విడిచిపెట్టాలి. చేతనైతే మంచి మాట చెప్పు, చేతనైతే మేలు చేయి, కానీ ఎప్పుడు కీడు చేయొద్దు. కనుక ఈ చెడు కాలంలో బుద్ధిమంతుడు ఓర్పుండును. కనుక నీవు కీడుని విడిచి మేలుని వెతుకు, మేలు చేయి. ప్రేమించిన ద్వారా మేలు చేసే వారి కోసం చూస్తున్నాడు దేవుడు. అయితే మనం అంత్య దినములలో ఉన్నాం. ఈ చెడు కాలంలో
ఎవరిని ఎవరో నమ్మేటువంటి రోజులు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాట ఓర్కొనమని. మనుషులు ఒకలాగా కనిపిస్తున్నారు, మరో అలాంటి పనులు చేస్తున్నారు. పైకి మంచి వాళ్ళుగానే ఉంటున్నారు కానీ మంచితనం అన్నది ఏ మనుషుల్లో కూడా కనిపించడం లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో 3వ అధ్యాయము 2వ వచనంలో కనబడుతుంది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. నెంబర్ 1 ఎటువంటి వాళ్ళంట? స్వార్థప్రియులు. మంచోళ్ళు అనుకుంటున్నాం, మంచిది అనుకుంటున్నాం. ఎటువంటి వాళ్ళంట మనుషులు? స్వార్థానికి వినియోగించినటువంటి వాళ్ళు. పని ఉంటే ఒకలాగా, అయ్యాక ఇంకోలాగా. పని ఉంటే ఒకలాగా ఉంటారు, పని అయిపోయిన తర్వాత ఇంకొకలాగా మారిపోతారు. పని ఉంటే ఒకలాగా, అయ్యాక ఇంకోలాగా. పెదవులు నీవు తాకుతున్న చమటం, పెదవులు నీవు తాకుతున్న చమటం. దేవుడికి తెలియదేంటి, దేవుడికి తెలియదేంటి. పైనొకటి లోనొకటి మాట్లాడేది ఒకటి, పరుగులుగా చేస్తావేంటి. చెప్పేదొకటి నీవు చేసేదొకటి, చెప్పేదొకటి నీవు చేసేదొకటి. దేవునికి తెలియదేంటి, దేవునికి తెలియదేంటి. పైనొకటి లోనొకటి మాట్లాడేది ఒకటి, పరుగులుగా చేస్తావేంటి. ఈ చెడు కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఒకటి స్వార్థ ప్రియుడు. మనలో కూడా స్వార్థం ఉంటుంది. ప్రార్థన చేస్తున్నా, ప్రార్థనకు వస్తున్నా కొన్ని సందర్భాల్లో మనలో కూడా స్వార్థం కనిపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ చెడు కాలంలో ఎక్కువ కాలంలో బ్రతకాలంటే నీలో ఉన్నటువంటి ఈ మచ్చు, నీలో ఉన్నటువంటి మాలిన్యాన్ని, ఈ యహలోకంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మనం కట్టకుండా మనం పవిత్రంగా ఉండాలి. స్వార్థ ప్రియులుగా ఉండకూడదు. ఎవరైనా కీడు చేశాడా? కీడు చేయలేమండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కువగా రోమపత్రిక 12వ అధ్యాయం చదువుకోండి. మీకు ఎవరైనా కీడు చేస్తే మీరు కీడు చేయవద్దు. ఒక్కరితో ఎవరు తీర్చుకోవాలి? దేవుడు తప్పు చెప్పండి. పగ తీర్చడం దేవుడి పని. ఎవరి పని? పగ తీర్చడం దేవుడి పని. శత్రువు ఆకలి ఉంటే భోజనం పెట్టు. శత్రువు భోజనానికి రమ్మంటే భోజనానికి వెళ్ళు. నీ శత్రువు ఇంట్లోనే నీకు నేను భోజనమును సిద్ధపాటు చేశాను. ప్రేమ ద్వారా అయితే మనం ఎప్పుడు కూడా స్వార్థపరులుగా ఉండకూడదు. ఈ లోపల ఎవరు నీతిమంతుడు లేడు, పాపములు లేడు. అందరూ పాపములు చేసి ఆ దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ మనుషులు ఈ లోపల మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ లోపల మనం ఎంతకాలంలో చెప్పండి? ఉంటే 70 ఏళ్ళు ఉంటాం, లేకపోతే 80 ఏళ్ళు ఉంటాం. ఇప్పుడు అదేం లేదు. 60కో 50కో చనిపోతున్నారు మనుషులు. తక్కువే. మనం స్వార్థంగా బ్రతకూడదు. స్వార్థప్రియుల స్నేహాన్ని మనం నమ్మకూడదు. మనుషులు స్వార్థప్రియులు. 2 ధనాపేక్షులు. మనిషిని పాడు చేస్తుంది. 1 స్వార్థం, 2 ధనాపేక్షులు, 3 బింకములాడువారు, 4 అహంకారం. ఏ కాలం? అహంకారం. దోషకులు, తల్లిదండ్రులు కదిమి అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, మేలు చేస్తే కీడు చేసేవారు, కృతజ్ఞత లేనటువంటి వారు, ఇంకా అపవిత్రులు, అనురాగ రహితులు, అతిథి ద్వేషులు, అపవాదకులు, అతిథేంద్రులు, క్రూరులు, సజ్జనులు,
ద్వేషులు. ద్రోహులు. ఇంటున్నారా? మనుషులు, ఇటువంటి మనుషులు ఉన్నారంటే భూమి మీద, ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. ఎన్ని రకాలు ఉన్నారో చూడండి, ఎన్ని రకాలు ఉన్నారో చూడండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇటువంటి మనుషుల మధ్య ఉంటున్నటువంటి మనం దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నడవక, అపహాస్యం కూర్చున్న చోట కూర్చోకూడదు. యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతను నీటి కాలవలను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు అది ఏ కాలమైనా సరే, యవన కాలం కావచ్చు, నువ్వు ఏ కాలంలో ఉన్నా సరే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఫలించే వారిగా ఉండాలి. ఇందాకనే చదివాడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తారట. మనం ఎవరిలో ఫలించాలి చెప్పండి? దేవుల్లో బాగా ఫలించాలి. దేవుల్లో మనం ఫలించాలంటే ఒకటి, స్వార్థం ఉండకూడదు. రెండు, ధనాపేక్ష ఉండకూడదు. మూడు, బింకములు ఆడకూడదు. మనలో అహంకారం ఉండకూడదు. ఎంత మాట అంటే అంత మాట. అహంకారం ఉండకూడదు. దోషకులుగా ఉండకూడదు. దోషం అంటే బూతులు, పోకులు మాటలు, సరస్వతులు, అవి మనం ఉచ్చరింపకూడదు. అవి మనకి తగవు. ఎందుకంటే వీళ్ళందరూ ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని కోరుకుంటారట. ఎవరికంటే? దేవుని కంటే. చూడండి, మన బైబిల్లో 3:4 వచ్చిన అక్కడే 4వ వచనం కనబడుతుంది. ద్రోహులను 3వ అధ్యాయం 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువాడు. బాగా గుర్తు. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తి అంటున్నారా? పైకి కనిపిస్తామా? కొద్దిసేపు పక్కన పైకి భక్తి గలవారిగా ఉండి, పైకి వాళ్ళకి బాగానే ప్రార్థన చేస్తారు, పైకి ప్రార్థన పనులుగా కనబడతారు. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తి ఆశ్రయించని వారినై ఉండదు. ఇట్టి వారికి విముఖుడువై ఉండము. జాగ్రత్తగా ఉండండి. ఇది చెడు కాదు. ఇటు వాటికి అన్నిటికీ ఎదురికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ దినములు చెడ్డవి కనుక. ఈ దినములు ఎటువంటి చెడ్డవి. రాత్రి నేను 11:30కి వెళ్ళాను గానపాడు సెంటర్లో. పాస్టర్మ నేను వెళ్ళాను. వెళ్తే వాళ్ళ సమాచారాలు పాల ప్యాకెట్లు అమ్ముతారు. తెలుసా? గానపాడు రోడ్లో సంగం డైరీ ఉంది. అక్కడ ఏదో గొడవ దొరుకుతుంది వెళ్ళేసరికి. అందులో ఒక తల పట్టుకుని గట్టిగా లాగి ఇసిరేస్తే వాడు తల వెళ్ళి అక్కడ పట్టకప్పుంటే మరి అక్కడ లోపల ఏముందో మరి సమాచారం అమ్ముతారు. చూశారు అక్కడ 10 రూపాయల సమాచారం తినేది. వాళ్ళ అర్థం పగిలిపోయింది. అది చూశారు లేదు? వాడు తల వెళ్ళి దాంట్లో కూర్చోకపోయింది. నేను అనుకున్నా చనిపోయాడు అనుకున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చెడు కాలం. మీరు ఇప్పుడు రేపైనా సరే అర్థం చూడండి. ఇది చెడు కాలం. ఈ దినంలో చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని పోనివ్వక సమయం ఏం చేయాలి చెప్పండి? దేవుడితో గడపాలి ఖాళీ సమయం వచ్చినప్పుడు. అందుకే భక్తులు చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చోకూడదు. అసలు వాళ్ళ దగ్గర కూర్చోకూడదు. యెహోవా ధర్మశాస్త్రమందు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఖాళీ టైంతో బైబిల్ చదువు, ఖాళీ టైంతో ప్రార్థన చేయి. నువ్వు దేవుల్లో నమ్మకంగా, విశ్వాసంగా, పరిశుద్ధంగా ఉండాలి.
నువ్వు బైబిల్ చదివే వ్యక్తివై ఉండాలి. ఎందుకంటే ఇది చెడు కాలం. మనిషిని నమ్మే రోజులు ఇవి కాదు. మనిషి నమ్మే రోజులు కాదు. ఈ నమ్మే రోజులు కాదండి. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యం శ్రమిస్తుంది. చూడండి బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. స్వార్థప్రియుడు, అవకాశాన్ని వాడుకున్నటువంటి వాళ్ళు, ధనాపేక్షలు. డబ్బు కోసం ఒక ఆమె ఏం చేసిందో చూడండి. బైబిల్ న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. ఫిలిస్తీయుల బాగా గుర్తు పెట్టుకోండి. ఎవరైనా మన పైకి భక్తి పనులుగా కనబడుతున్నారు, కానీ వాళ్ళలో భక్తి లేదు. అది నిష్ప్రయోజనంగా ఉంది. కాబట్టి ఈ దినములు చెడ్డవి కనుక సమయం ఈ దినములు చెడ్డవి కనుక సమయాన్ని కొనవద్దు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చెడుతనం విడిచి నడవటమే యథార్థవంతులకు రాజమార్గం. ప్రియమైన అయితే ఒక ఆమె బైబిల్లో ఏం చేసింది చూడండి. 16వ అధ్యాయం 5వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం. ఫిలిస్తీయులు సర్దారులు ఆమె యొద్దకు వచ్చారు. ఎవరి దగ్గరకు వచ్చారు? ఒక స్త్రీ దగ్గరకు వచ్చారు. ఫిలిస్తీయులు సర్దారులు అంటే బాగా ధనవంతులు. ఫిలిస్తీయులలో పెద్దవారు, బాగా ధనవంతులు. ఎవరి దగ్గరకు వచ్చారు? ఒక స్త్రీ దగ్గరకు వచ్చారు. ఆ స్త్రీ ఎటువంటి తెలిసిన శరీరాన్ని అమ్ముకునేటువంటి స్త్రీ. ఎటువంటి స్త్రీ? శరీరాన్ని అమ్ముకునేటువంటి స్త్రీ. ఆ శరీరం మీద వచ్చేటువంటి డబ్బులతో బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తి. అయితే ఆ పాపిష్టి దాని దగ్గరికి ఒక మంచి వాడు ప్రార్థనాపరుడు. ఆ ప్రార్థనాపరుడు పేరు ఏం పేరు? సాంసోను. మంచి ప్రార్థనాపరుడు, నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనం ఎవరైనా సాంసోను. బాగా గుర్తుపెట్టుకోండి. సాంసోను అని అనగానే బైబిల్ మొదటి నుంచి చివరి దాకా సాంసోను అనగానే హీరో గుర్తొస్తాడు. సినిమా అనగానే చిరంజీవి గుర్తొచ్చినట్టు బైబిల్లో హీరో అనగానే సాంసోను గుర్తొస్తాడు అందరికీ. మంచి ఫైటర్. ఎటువంటి వాడు? మంచి ఫైటర్. అన్ని విద్యలు వచ్చానికి. అంతేకాదు, సాంసోను మీదకి ఒకరోజు సింహం దూకిందట. దూకిన సింహాన్ని ఏం చేశాడంటే ఆ 2 దవడలు పట్టుకొని చీల్చి పారేశాడు. సింహాన్ని చంపాడు. హల్లెలూయా. సింహాన్ని చంపాడు. గాడిద యొక్క దవడ ఎముక తీసుకొని ఒక్క దెబ్బతోటి 1000 మందిని చంపాడు. మంచి బలాన్ని, మంచి ఫైటర్. కొట్టుకోవడానికి పందెం పెడితే సాంసోనే గెలుతాడు. అక్కడ సాంసోన్ని మించిన మగాడు అక్కడ ఎవడు లేడు. సాంసోను ధైర్యశాలి. ఎందుకంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత ధైర్యశాలో, ఎంత ఫైటరో అంత ప్రార్థనాపరుడు. మంచి ప్రార్థనాపరుడు. సరే, మంచి ప్రార్థనాపరుడువే. యాడున్నాను నువ్వు? ఉంటే భార్య దగ్గర. ఎక్కడికి వెళ్ళాడు? ఆ శరీరాన్ని అమ్ముకుంటున్నటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి తన బలాన్ని ఆ స్త్రీకి ఇచ్చేస్తున్నాడు. ఆమె దగ్గర ఉండిపోయాడు. ఆమె పేరు పేరు తెలిసిన దెలీలా. పేరు పెట్టారు. ఏం పేరు ఆమె పేరు? దెలీలా. ఈ సర్దారులందరూ ఎక్కడికి వచ్చారు చెప్పండి? సాంసోను దగ్గర ఉంటుంది చూసారా? ఆ దెలీలా దగ్గరకు వచ్చి ఏమంటున్నారు చూడండి. చదవము. ఫిలిస్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నువ్వు అతన్ని లాలన చేసి డ్యాన్స్ చేస్తావో, చిందులేస్తావో, ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు అతన్ని లాలన చేసి అతని యొక్క గొప్ప బలము
మేము ఎలాగో అతన్ని గెలవవచ్చునో మేము ఎలాగా అతన్ని గెలవచ్చునో తెలుసుకును. మేము అతన్ని బంధించి అతని గర్వాన్ని మేము అనుపుదము. అప్పుడు మాలో ప్రతివాడు 1000 నూరులు వెండి నాణ్యములను 1000 నూరులు వెండి నాణ్యాలు. 1000 నూరులు అంటే 1000 100 1100 వెండి నాణ్యాలు. సాంసోన్ ఖరీదు ఎంత? నువ్వేమైనా మాగి. ఆ సాంసోన్ గారు బలమేంటో కానీ సింహాన్ని చంపాడు, ఆస్కేలో 30 మందిని చంపాడు, గాఢ దమన ఎముకతోటి 1000 మందిని చంపాడు. వాము అంత బలాన్ని మేము ఎక్కడ చూడరా. సమాధుల్లోకి పోయి అడుగులో పడుకున్నటువంటి నక్కలను 300 నక్కలు పట్టుకున్నటువంటి వాడు. అతన్ని గెలవడం మా వల్ల కాదు. ఎందుకని అతడు ప్రార్థనాపరుడు. అతనికి దేవుడు తోడున్నాడు. కానీ దేవుడు తోడుంటే దేవుడు సహవాసాన్ని విడిచిపెట్టి, దేవుడి మార్గాన్ని విడిచిపెట్టి, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకొని ఎక్కడుంటున్నాడు ఇప్పుడు? ఒకప్పుడు ప్రార్థనాపరుడు, ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? సాతాను చేతిలో చిక్కిపోయాడు, ఒక వేశ్య చేతిలో చిక్కిపోయాడు, ఒక వంపుడి నత్త చేతిలో చిక్కిపోయాడు. ప్రియమైన ధర ఈమె చూస్తుంది 1100 వెండి నాణాలు ఇచ్చారు. అది బలం ఎక్కడుంది? అసలు రహస్యం ఏంటి? దానికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడితో గెలుస్తున్నాడు మమ్మల్ని. ఆ రహస్యాన్ని తెలుసుకొని మాకు చెబితే మీకు 1100 వెండి నాణాలు ఇచ్చేశారు. ఆ తెలియదానికి ఆ 1100 వెండి నాణాలు తీసుకొని బీరువాలో పెట్టుకుంది. మనుషులు ఎటువంటి వారు చెప్పండి? ఇదే కాలం, చెడు కాలం. మనిషి నోర్వలే మాయలోకము, శూన్య ఛాయలోకము. మనిషి నోర్వలే మాయలోకము, శూన్య ఛాయలోకము. మాటలతో కాయపరచు క్రూరలోకము, అంధకారలోకము. ఇంతకీ బైబిల్లో అమ్ముడు పోయాడు ఎంతమంది అంటే యేసు ప్రభు అమ్ముడుపోయిండు. ఎవరు అమ్ముడుపోయింది? యేసు ప్రభు కూడా అమ్ముడుపోయాడు. అమ్ముకుంది ఎవరు? అమ్ముకుంది ఎవరండి? పక్కన ఉన్నవాడు శిష్యుడే, యేసు ప్రభు శిష్యుడే యేసు ప్రభుని అమ్మేశాడు. ఎంతకి చెప్పండి? ఎంత? 30 వెండి నాణాలకి అమ్మేశాడు. 30 వెండి నాణాలకి అమ్మవేశాడు. యేసు ప్రభు తర్వాత పలికింది ఇంకా ఎక్కువ అడిగాడు యోధ, ఇస్కరియోతు యోధ ఇంకా ఎక్కువేంటి నాకు అన్నాడు. కానీ అతడు 30 సంవత్సరాలు కొంతవరకు మమ్మల్ని ఏ బాధ పెట్టలేదు యేసు. అందుకని ఆ 30 సంవత్సరాలకు గుర్తుగా ఈ 30 వెండి నాణాలు నీకు ఇస్తున్నానని ప్రధాన యాత్రలు ఇచ్చేశారు. అంటే యేసు ప్రభు ధరాత పలికింది 30 వెండి నాణాలు. సాంసోను ఎక్కువ ధర పలకటంలో, యేసు ప్రభు ఎక్కువ. యేసు ప్రభు కొట్టేవాడు కాదుగా, ధర తగ్గింది. యేసు ప్రభు సింహాన్ని చంపినవాడు కాదుగా, ధర తగ్గింది. 30 వెండి నాణాలు. ఇంకొక వ్యక్తి కూడా నా డబ్బులు పోయిన వ్యక్తి. ఆ వ్యక్తి చెప్పండి తెలిస్తే? యేసేపు. 20 యేసేపు ఎంత తెలిసిన? 20 తులాల వెండి. వెండికి దేవుని యొక్క వాక్యం శ్రమిస్తుంది 20 తులాల 20 నాణాలు కమ్ముడిపోయి ఉంటుంది. యేసేపు ధర ఇంకా తగ్గిపోయింది. అందరికన్నా బైబిల్లో ఎక్కువ ధర పలికిన వ్యక్తి ఎవరంటే సాంసోను. యేసయ్య నమ్మాడు శిష్యులందరినీ, నమ్మిన శిష్యుడే తనను అమ్ముకున్నాడు. యేసయ్య నమ్మాడు శిష్యులందరినీ, నమ్మిన శిష్యుడే తనను అమ్ముకున్నాడు. నమ్ముకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటూ
నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుంది. ఇది ఏ కాలం చెప్పండి? చెడు కాలం. మౌనంగా ఉండండి, మౌనంగా డిసిప్లిన్ పాటించండి. దూషించే వాళ్ళని దూషించనివ్వండి, అవమానపరిచే వాళ్ళని పరచనివ్వండి. ఒకవేళ నిన్ను అనరాని మాట్లాడుతుంటే తల వంచుకో, ఉమ్మూస్తే తల వంచుకో. నీ కుడి చెంప మీద కొట్టిన వాడికి నీ ఎడం చెంప తిప్పి చూపించమన్నాడు ప్రభు. ఆయన పోలిక, ఆయన స్వరూపం మనకున్నది కాబట్టి ఆయన పోలిక చొప్పున ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. హల్లెలూయా. 1100 వెండి నాణాలు తీసుకొని హాయి బీరువాలో పెట్టుకొని ఏమీ తెలియనట్టు ఇంట్లో ఉంటుంది. ఏం పేరు? ఆమె పేరు దలీలా. తన మనసులో ఏముంది చెప్పండి? 1100 వెండి నాణాలకి వేసే సాంసోన్ని అమ్ముకొని 1100 వెండి నాణాలు బీరువాలో పెట్టుకొని సాంసోన్ని దగ్గరకు తీసింది. సాంసోన్ తెలుసా ఇది చెడు కాలం అని అతను అనుకుంటున్నాడు. నేను ఏమైనా చేయగలను, ఎంతమంది మగాలైనా నేను చంపగలనని, ఎన్ని సింహాలు వచ్చినా నేను చంపగలనని, ఎన్ని నక్కలు వచ్చినా నేను పట్టుకోగలనని అన్నింటిలో ధైర్యవంతుడు. ఈ ఆడద ఏం చేసింది అనుకున్నాడు. ఈ స్త్రీ నన్నేం చేసిందని ధైర్యంగా ఆమె తొడ మీద పడుకోబెట్టి నిద్రపుచ్చితే చూడండి ఏం చేశాడు. ప్రేమ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 16వ అధ్యాయం 19 వచ్చిన 16వ అధ్యాయం 19 వచ్చిన ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి 1100 వెండి నాణాలు తీసుకుందిగా ఇంకెక్కడైనా నిద్రపుచ్చింది. 1100 వెండి నాణాలు తీసుకొని ఇంకెక్కడైనా నిద్రపుచ్చింది. ఈ మూర్ఖుడు ఏం చేస్తున్నాడు? మంచోడా? ప్రార్థన పరుడా? ప్రార్థన చేసినంతసేపు నీ ఆత్మ, దేవుని ఆత్మ నీలో ఉంటుంది. ప్రార్థన చేసే వ్యక్తి ఎప్పుడైతే ప్రార్థన విడిచిపెట్టి వేసవ చుట్టూ తిరుగుతావో, ప్రార్థన వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవిస్తావో, నీ దగ్గర నేను ఉండదని చెప్పేసి నీలో ఉన్నటువంటి ఆత్మ, దేవుని యొక్క ఆత్మ నీలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నేనైనా నువ్వైనా, ఈ వాక్యం ఉన్నటువంటి నువ్వైనా, ఎవరైనా సరే దేవుని మార్గంలో నడిస్తే నీకు రాజమార్గం జరుగుతుంది. దేవుని మార్గాన్ని విడిచిపెట్టి లోకానుసారంగా లోకంలో ఉన్నటువంటి పాపాలను చురుకుంటూ పాపాలను మగ్గిపోతుంటే దేవుడు నీకు కాపు కాయడు. దేవుడు నీకు కాపు కాయడు. దేవుడు నీ చుట్టూ ఉన్నటువంటి కంచెలు తీసివేస్తాడు. దేవుని కాపులా ఉంది కాబట్టి, దేవుని చుట్టూ కంచె వేశాడు కాబట్టి, దేవుడు నీకు అండగా ఉన్నాడు కాబట్టి, దేవుడు నీ పక్షాన యుద్ధం చేశాడు కాబట్టి ఆ సింహాన్ని చెప్పగలిగావు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి దవడ ఎముకతోటి, గాడిద యొక్క దవడ ఎముకతోటి 1000 మందిని చెప్పావు. దేవుడు తోడున్నాడు కాబట్టి నువ్వు అనుకున్నట్టు సాధించావు. కానీ ఈరోజు దేవుని ఆత్మ నీలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇంకేమైపోయింది చెప్పండి? ఆ సౌర్యకులోయలో పోయినప్పుడే పోయింది దానికి. ఆ దళిల దగ్గర చేరినప్పుడే దేవుని ఆత్మ నువ్వు ఇష్టం వచ్చిన పనులు చేస్తుంటే, నువ్వు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంటే, నీ ఇష్టం వచ్చిన నీ పనులు చేస్తుంటే దేవుడు నీ తోడుంటాడు అనుకుంటున్నావా? ఇది చెడు కాలం. ఇది ఏ కాలం? చెడు కాలం. చూడు బైబిల్లో సామెతల గ్రంథము 16వ అధ్యాయం 17 వచ్చిన చెడుతనాన్ని విడిచిపెట్టాలి. సాంసోన్ లాగా ఉంటున్నావేమో, దళిలాగా ఉంటున్నావేమో, పైకి ప్రార్థన పనులుగా ఉంటూ దేవుని యొక్క భక్తిని, దేవుని యొక్క శక్తిని మిస్ అవుతున్నావేమో. దేవుని ఆత్మ నీలో లేకపోతే, దేవుని నీడలో నువ్వు లేకపోతే, దేవుని చేతిలో నువ్వు లేకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో తెలిసిన సాతాను చేతికి చిక్కిపోతావు. నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో ఆ నమ్మిన వ్యక్తే గోతులు తీస్తుంది. చివరికి 1100 వెండి నాణాలకు అమ్మేసి ఏమీ తెలియనట్టు నటిస్తుంది. నటన. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం.
నటనాలయం. అందరు నటనే. దేవుని దగ్గర నటించకూడదు, నటించుకోవద్దు. నటించడం నటరాజు సరిపోయిద్దామో కానీ దేవుని దగ్గర నటన పనికిరాదు. దేవుడికి ఎవరంటే ఇష్టం అంటే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. ఇప్పుడు దాకా నేను రాజమార్గంలో నడిపించాడు. సాంసోన్ ఏ మార్గంలో నడిపించాడు? రాజమార్గం అనగా ఏసన గారి పాట గుర్తొచ్చింది బాగా. రాజమార్గములో నన్ను నడుపుచున్న రాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్న రాజు నీవేగా. నీ కృపా నిత్యముందు, నీ కృపా నిత్యజీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. రాజమార్గంలో నడవాలంటే, ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా ఉండాలంటే, నువ్వు పట్టిందల్లా బంగారంగా మారాలంటే, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలము నీతిలో పడ్డట్టు ఉండాలంటే దేవుడు నీతో చెప్తాడు. చెడుతనము విడిచి 16వ అధ్యాయం 17వ వచనం. ఏం విడిచిపెట్టాలి? చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. తన ప్రవర్తనను కనిపెట్టుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. తన ప్రవర్తన కనిపెట్టుకోలేకపోయాడు సాంసోన్. బాగా గుర్తుపెట్టుకుని ప్రేమించి ఉంటారా? కాబట్టి సాంసోన్ పరిస్థితి దిగదారిపోయింది. చూడండి, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 4వ వచనం. 26వ అధ్యాయం 4వ వచనం. యేసుని చంపాలని చూస్తున్నారు కొంతమంది. ఎందుకని? 30 మంది పెట్టుకున్నాడుగా. కాబట్టి మనుషులను ఎవరు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 4వ వచనం. యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలనని ఏకమై ఆలోచన చేస్తున్నారు. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారిని నడిపించాడు, గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. 3.5 సంవత్సరాల ప్రపంచం అంతా తెలిసిపోయాడు ఆయన. యేసు ప్రభు వాక్యం చెప్తానంట, 3 రోజుల దాకా జనం అసలు లగవరట. వాళ్ళకి రెస్ట్ అనేది రాకుండా చెబుతాడు. 3 రోజులు ఆపకుండా వాక్యం. ఎన్ని రోజులంట? 3 రోజులు ఆయన మాటలు వింటుంటే ఎలా ఉంటాయి తెలిసిన? ఎవరికి బాత్రూమ్ కూడా ఇది పనేది, అక్కడే కూర్చోటమే. అంత మంచి చక్కటి మాటలు చెప్పేవాడు. ఆయన మాట వజ్రాల మూట, ఆయన పలుకు ద్రాక్షల తోట. 3 రోజుల తర్వాత 5 రొట్టెలు 2 చిన్న చేపలు పిలిచి పంచితే 5,000 మంది పురుషులు తిన్నారు. అట్లా వాళ్ళని ఖాళీ కడుపుతో పంపించడం ఇష్టం లేక 3 రోజుల తర్వాత వాళ్ళకి చేపలను రొట్టెలను పెట్టి పంపించాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మంచిని ప్రకటించాడు, మంచి మేలులు చేశాడు. మంచి వారి లోపల ఉండేస్తారా చెప్పండి? యేసుని చంపాలని దుర్వపాయం. ఎవరిని పట్టుకుంటే పనైంది? అందరి లోపల నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి ఆ దేవుని అనుగ్రహించే మహిమను మనం పొందలేకపోతున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం శ్రమిస్తుంది, ఇది చెడు కాలం. ఇదే కాలం అండి, చెడు కాలం. ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి, మౌనంగానే ఉండాలి. మౌనంగానే స్తుతి కీర్తన పాడనా, మౌనంగానే స్తుతి కీర్తన యేసయ్యా నీతో సహజీవనము. కాబట్టి కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు
అలాగే వీళ్ళందరిలో ఉండి సంతోషమే లేదు, కానీ చివరిగా వేళలో నీకు నెమ్మది లేదు. భర్త ద్వారా నెమ్మది ఉండదు, పిల్లల ద్వారా నెమ్మది ఉండదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 65, 67 చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. లాస్ట్ మాట 28వ అధ్యాయము 65, 67. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులలో ఎక్కడా నెమ్మది లేదు. ఎవరిని నమ్ముకున్న ఫలితం లేదు. మంచి వాళ్ళుగా నటిస్తున్నారు కానీ మంచి వాళ్ళు ఎవరు లేరు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అందరూ తిద్దాం. 65 వచనం, పేజీ నెంబర్ ఎంతమ్మా? 170. పేజీ నెంబర్ 170 నెంబర్ పేజీ. చివరిగా ఈ మాట చదువుకొని ప్రార్థన ముగించుదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 65 వచనం. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు. వింటున్నారా? నువ్వెవరినైతే నమ్ముతున్నావో, నువ్వెవరు నమ్ముతున్నావు? దెలీలాను నమ్ముతున్నావేమో, ఇస్కరియోతు యోధాను నమ్ముతున్నావేమో, లేదా కన్న బిడ్డలను నమ్మి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కన్న బిడ్డలను నమ్ముకొని మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భార్యను నమ్మి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భర్తను నమ్మి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ మనుషులు స్వార్థప్రియులు, అతిదేశులు, అహంకారులు, గర్విష్ఠులు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది. ఇది చెడు కాదు. ఈ దినములు చెడ్డవి కనుక సమయం పోనివద్దు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానం వలె కాక జ్ఞానంగా నడుచుకోమని దేవుడు నీతో చెప్తున్నాడు. వేళలో నీకు నెమ్మది లేదు. చూడండి బైబిల్లో 65వ వచనం. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు. నీకు నెమ్మది అనేది దొరకదు. చిన్నగా చదువు. నీకు నెమ్మది కలుగదు. ఎంత డబ్బున్నా, ఎంత మంచోళ్ళైనా ఈ జనంలో నీకు నెమ్మది కలగదు. నీ అరికాలకి విశ్రాంతి కలగదు. విశ్రాంతి చేసి 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 సమస్యలు పోతావు. పిల్లల కోసం నావాలు నా పిల్లలని అందరూ నావాలని అందగానే ఉంటారని, అందరూ నావాలని అందగానే ఉంటారని, అక్కడలో ఒక్కరైన కాదలాక కుమిలిపోయి ఈ మనుషుల ప్రేమలో స్వార్థముందిరా, యేసయ్య ప్రేమలో త్యాగముందిరా. ఈ మనుషుల ప్రేమలో స్వార్థముందిరా, యేసయ్య ప్రేమలో త్యాగముందిరా. అందరూ పాడండి పాట. ఈ కొద్దిగా నేర్చుకోండి అందరూ. అందరూ నావారని అనండి. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, అధికారులు కూడా నెమ్మది దొరకదంట. లేవటం టిండి కొట్టు మొదలటమే ఎప్పుడు పనే. ఎవరి కోసం? అందరూ నావారని అండగానే ఉంటారని అనండి. అండగా ఉంటారని అందరితో పెట్టావు, తోడుంటారని పెట్టావు. అందరూ నావాలని, అందరూ నావాలనుకున్నాడు యేసు ప్రభు. కానీ నమ్మినోడు ఏం చేసింది చెప్పండి? ద్రోహం చేసింది. వెన్నుపోటు పొడిచాడు. ఒక పోటే ఫస్ట్ ముద్దు పెట్టుకున్నాడు, తర్వాత వెన్నుపోటు పొడిచాడు. ఏ పిల్లల పేరు? యోధారాంతోనే నమ్ముతున్నావేమో. ఓ యవ్వన కాలంలో స్త్రీ, ఒక స్త్రీగా నీ జీవితంలో ఇస్కరియోతు యూదాలాంటి వాడి చేతిలో మోసపోతున్నావేమో. ప్రియమైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 2 సాంసోను మోసపోయాడు. యేసు ప్రభు నమ్మి ఇచ్చి మోసం చేశాడు. ప్రియమైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ మనుషులలో నెమ్మది లేదు. అందరూ నావాలని అండగానే ఉంటారని, అక్కరలో ఒక్కరైన కానరాక కుమిలిపోతి. అక్కరలో పేదవాడు తన చుట్టాలందరికీ అసహ్యం. అక్కడకు రాని చుట్టాలు, ఎన్నోలో పరిగెత్తని గుర్రాలు, మొక్కినా వరమేమని దేవుళ్ళు, మొక్కినా వరమేమని దేవుళ్ళు. బాధలు వచ్చినప్పుడు ఈ దేవుడు అటువంటి దేవుడు కాదని. ఈయన పేరు నజరేయుడైన యేసు. బాధల్లో మంచి బంధువు, వ్యాధుల్లో పరమ వైద్యుడు.
పక్కకు నెట్టేసి, కన్న కొడుకు కావచ్చు, కన్న కూతురు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరిని ఒక్క నిమిషం పక్కకు నెట్టి నీ హృదయాన్ని దేవునికి అప్పగించగలిగితే, ఈరోజు నీ హృదయాన్ని దేవునికి సమర్పించగలిగితే, దేవుడు నీతో చెప్తున్నాడు, నీకు నెమ్మది లేదు నీ జనంలో, నీ బంధువులలో నెమ్మది లేదేమో, నీ బంధువులు కానీ నీ వారు కానీ ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదేమో. రెండవదిగా నీ అధికారికి విశ్రాంతి లేదు. ఎప్పుడు పనే. పాపం నిన్న ఒక ఆదివారం ఒక అమ్మాయి కుంటుతుంది. ఏందమ్మా అని అడిగాడు. ఏందమ్మా అంటే కాలు పాసినాయి అన్నయ్య అని చెప్పి, సైబాలు రాసుకోమని చెప్పి. ఏంటి? కాలు పాసిపోయింది. ఏం చేసింది తెలుసా అమ్మాయి పని? హోటల్లో ప్లేట్లన్నీ కడుగుతుంది. ప్రతిరోజు నేలలో అరికాలు, అరికాలు ఎప్పుడు నేలలో పెట్టి ఆ రెండు కాళ్ళు పాసిపోయింది. పాప నడవలేకపోతుంది. అందుకే దేవుడు రాశారు, ఇటువంటి వాళ్ళ కోసం ప్రయాసపడుతున్నావేమో, కష్టపడుతున్నావేమో, ఇబ్బందులు పాలవుతున్నావేమో, నీ అధికారులకు ఏముంది అక్కడ బైబిల్లో? విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా. ఇంతకీ విశ్రాంతి కలగాలంటే ఏం చేయాలి చెప్పండి? పెద్ద పెద్ద గోడల మీద రాస్తారు ఈ పేరు. ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వాళ్ళ నా ఇంటికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కాళ్ళు పాసిపోయిన దాకా చేస్తాం పిల్లల కోసం. వాళ్ళు రేపు అన్నం కూడా పెట్టడు. అవునా కదా? ఆలస్యం. ఎందుకంటే మనుషులు స్వార్థ ప్రియులు. ఒక్కసారి బైబిల్లోకి ఏ మాట అయినా ఎక్కిందంటే దాన్ని ఆ పదాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన జీవితంలో ఎవరు నమ్మకూడదు. నిజంగా గుర్తుపెట్టుకోండి. పాదాలకి పోయిందాకా చేస్తారు కొంతమంది పని. ఎవరి కోసం చేస్తున్నాం? అందరూ రావాలనుకుని చేశారు. కానీ అక్కరలో ఒక్కరైనా కానరాక కుమిలిపోతుంది. ఈ మనుషుల ప్రేమలు స్వార్థముందిరా, యేసయ్య ప్రేమలు త్యాగముందిరా. అందరూ నావాలని అందకనే ఉంటారని, అందరూ నావాలని అందకనే ఉంటారని, అక్కడలో కారాక కుమిలిపోతి. అక్కడలో ఒక్కరైనా కనబడట్లా. ఒక్కలన్నా కనబడతారంటే ఎవడూ కనబడట్లా. ఎందుకని అంటే అమ్మాయి ఏమో అమెరికాలో ఉంటాడు, కోళ్ళేమో దుబాయ్లో ఉంటుంది. డబ్బు పిచ్చి పట్టింది ఒక్కొక్కడికి. ఏం పిచ్చి పట్టింది? భార్య భర్తలు సుఖంగా కూడా ఉండరు. అరికాలు పాసిపోయింది. ఆ అరికాలకు విశ్రాంతి లేదు. ఇంకా చదవమ్మా. అక్కడ యెహోవా హృదయ కంపనమును, నేత్ర క్షీణతయు, మనోవేదనయు నీకు కలుగు చేయును. నీకు ఎల్లప్పుడూ భయము కలిగి ఉండుము. నీవు రేయి పగళ్ళు భయపడుదువు. నీ ప్రాణము రేయి పగలు భయపడుతుంది. నీ ప్రాణము నీకు దక్కునని నమ్మకము, నీ ప్రాణం నీకు దక్కుదని నమ్మకము నీకేమీ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మనుషులు నమ్ముకోండి, నీ ప్రాణం నీకు దక్కిందో సమయానికి హాస్పిటల్ తీసుకుపోతారో లేదో తెలియదు. కాబట్టి మనుషులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం మీరు. మీకు మంచి మనసు ఉంటే ఈ 28వ అధ్యాయము 65వ వచనం, వారానికి ఒక్కరోజున ఈ 2వ వచనం చదవండి. 65, 67 వచనాలు. యేసయ్య ప్రేమ తెలుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి దేవానికి స్తోత్రమునైనా, నీ కృపతో మమ్మల్ని ప్రేమించి ఆదరించిన గొప్ప దేవుడు. మనుషుల ప్రేమలో స్వార్థం ఉందని, యేసయ్య ప్రేమలో త్యాగం ఉందని మేము నిజంగా నమ్మే ఉంటాం. మా అందరి కొరకు నశించిపోతున్నటువంటి మా బ్రతుకులను, నశించిపోతున్నటువంటి మా ఆత్మలను రక్షించడానికి మమ్మల్ని వెతుకుతూ వచ్చావు తండ్రి. ప్రభు మమ్మల్ని వెతికి ప్రభు మరి అయ్యా ప్రభు మా కొరకు నీ ప్రాణాన్ని కూడా త్యాగం చేశావు. నీ చివరి ఆఖరి రక్తపొట్టు వరకు మా కొరకు చెల్లించావు. ఇదిగో ప్రభు, నువ్వు చేసినటువంటి ప్రాణత్యాగానికి గుర్తుగా మా జీవితాంతం ప్రభు అయ్యా నీ యొక్క వాక్యానికి కట్టుబడి నీలో ఎదిగే భాగ్యం మాకు దయచేతండి. ఎవరైతే మాట వింటున్నారో, ఎవరైతే లైవ్లో వీక్షిస్తున్నారో వారి కుటుంబాలను, వారి బిడ్డలకు తోడుగా నీ కృప చూపించి వాళ్ళ అవసరాలను నువ్వు తీర్చేయాలి. నెమ్మది ప్రసాదించి కాళ్ళు
రాసిపోయి సైబాల్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఇప్పుడే స్వస్థత కలుగును గాక. ప్రతి అనారోగ్యములను తొలగించి మంచి ఆరోగ్యములను బిడ్డలకు ప్రసాదించమని తండ్రిని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం, ఆనందము, ఆరోగ్యములను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటన జాగ్రత్తగా వినాలి. రేపు శనివారము మరి జాగ్రత్త గమనించాలి. రేపు క్రిస్టియన్ పేట అటు పోలీస్ స్టేషన్ వెనక వైపు క్రిస్టియన్ పేటలో గుజ్జలపూడి జోసఫ్ ఇంటి దగ్గర మరి కుటుంబ ప్రార్థన ఉంది. రేపు సాయంత్రం 6:30 నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. వర్షం ఆగిపోతుంది, ప్రార్థన మాత్రం జరుగుతుంది. 6:30 నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థన కూటంలో మీ అందరూ రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాము. అలాగనే ముఖ్యంగా రేపు 20వ తారీఖు చెప్పండి. రేపు 20వ తేదీ, ప్రతి నెల 20వ తేదీన ఏం జరుగుతుంది? ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. ఈ ఆన్లైన్ ప్రేయర్లో అందరూ తప్పకుండా మరి రేపు రాత్రి 9 గంటల నుంచి 1 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలు అందరూ పాల్గొని పంచుకోవాల్సిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాం. రేపు మన మధ్య పలహారం తెచ్చేటువంటి వ్యక్తి విజయ పేరు జ్యోతి తీసుకొస్తుంది. కనుక దయచేసి సిద్ధపడి ఉండాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. ఇవి ప్రకటన. అలానే ఆదివారం బలారాధన జరుగుతుంది, 3వ ఆదివారము. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ బలారాధన సిద్ధపడి రావాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. ఇవి ప్రకటనలు. అందరూ లేచి ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. పరమతమైన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, సంతోషం ఇక్కడ చేరిన బిడ్డలకు, వారి కుటుంబాలకు, సర్వలోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధుల కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడెవరును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు ప్రేమ వర్ధన గాక. అందరికీ వందనాలు. ఇంట్లో చెప్పురాండి.